గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారిని చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఆ పసికందు ఆరోగ్య పరిస్థితి తెలిస్తే మరింత బాధేస్తుంది. ఆ 11 నెలల చిన్నారి అతి పిన్న వయసులోనే కాలేయ వ్యాధితో బాధపడుతుంది. చిన్నారి ఏడుపు ఆపితే ఊపిరి ఆగినట్లే అని ఆ పాప తల్లిదండ్రులు తల్లాడిపోతున్న హృదయ విదారక ఘటన ప్రజలను ఎంతగానో కలిచివేస్తుంది. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో చోటు చేసుకుంది. సత్తుపల్లి పట్టణం ఎన్టీఆర్ నగర్లోని రేపాని పూర్ణచంద్రరావు లక్ష్మీ తిరుపతమ్మ దంపతుల రెండవ కుమార్తె అయిన కుందనిక కాలేయ సంబంధిత బైలేరియా ఆర్ట్రేషియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ప్రైవేట్ ఉద్యోగిగా నెల జీతంపై ఆధారపడే ఆ తండ్రి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో 22 లక్షల రూపాయల విలువ గల ఖరీదైన వైద్యాన్ని చిన్నారికి అందించలేక ఆందోళన చెందుతున్నారు. పాపకు 2 నెలల వయసులో ఈ వ్యాధిని గుర్తించి సర్జరీ చేయించినప్పటికీ విఫలమవడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు. తీవ్రమైన కామెర్ల వ్యాధితో పాటు కడుపు వాపుతో పాప తల్లడిల్లుతుంది. పాప ఆరోగ్య పరిస్థితి పూర్తిగా పరిశీలించిన వైద్యులు చిన్నారికి కాలేయ మార్పిడి సర్జరీ ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ఈ ఖరీదైన వైద్యాన్ని చేయించే స్తోమత లేక పాప పడుతున్న బాధను చూడలేక ఆ కుటుంబం మానసిక క్షోభను అనుభవిస్తుంది. దాతలు ముందుకు వచ్చి సాయం చేసి తమ బిడ్డ ప్రాణాలను కాపాడాలని చిన్నారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. దాతల సాయం కోసం కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు ఈ మానవీయ ఘటనపై స్పందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సాయం చేయాలనుకున్న వారు రేపాని పూర్ణచంద్రరావు బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా యాక్సిస్ బ్యాంక్ ఖాతాలో వేయాలని వివరాలు పంపాలని వారు కోరుతున్నారు. ఇక మనవంతుగా చిన్నారికి ఎంతో కొంత సాయం చేద్దాం. ఆ పసికందు ప్రాణాలు కాపాడడంలో ఓ పాత్ర పోషిద్దాం. కుందనిక బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం. ఆపరేషన్ ఫెయిల్ అయినప్పటి నుంచి పొట్టలావుగా ఉండి చాలా ఇబ్బంది పడుతుంది. రాత్రులు నిద్రపోవడం లేదు. మా పాప బాధను మేము చూడలేకపోతున్నాము. మా పాప ఆపరేషన్ చేస్తేనే బతుకుతుందని డాక్టర్లు చెప్తున్నారు. మా పాప లేకుండా నేను ఉండలేను. దయచేసి మీరే మా పాపని బతికించాలని కోరుతున్నాము. నా పేరు పూర్ణచంద్రరావు, మా భార్య పేరు లక్ష్మి, మా పాప పేరు కుందనిక శ్రీ.
పాపకి పుట్టుకతోనే కామెర్లు రావడంతో మేము విజయవాడలోని ఒక హాస్పిటల్లో చూపిస్తే పాపకి బిలియరీ అట్రీసియా అనే అరిదాని వ్యాధి ఉందని చెప్పారు. పాపకి 2 నెలల వయసులోనే ఆపరేషన్ చేయించాము, కానీ ఆ ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు పాపకి 11 నెలలు. ఇంతవరకు పాపకి కామెర్లు తగ్గలేదు. లివర్ ఫెయిల్యూర్ అవ్వడంతో పాప పొట్ట లావుగా అయిపోతుంది. డాక్టర్ గారు అర్జెంటుగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే పాప బతుకుతుందని చెప్తున్నారు. లివర్ ట్రాన్స్ప్లాంట్కి దాదాపు 22 లక్షల వరకు ఖర్చు అవుతుంది అంటున్నారు. మేము చాలా పేదవారం. ఇప్పుడు వరకు మేము మాకున్నదంతా పాప ట్రీట్మెంట్కే పెట్టుకున్నాము. పాప మందులకే నెలకి 10,000 వరకు ఖర్చు అవుతుంది. దయచేసి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేసి మా పాపను బతికించాలని కోరుతున్నాను. కాయమండి మన సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీ ఖమ్మం జిల్లా. అది మా పాపకి నమ్మకం మనవరాలు అయిద్దండి. ఏం బాగా పొట్ట నొప్పితో ఏడుస్తుంటారు సార్. పద్దాక నైట్ బాగా ఏడుస్తుంటారు సార్. నిద్రపోదు, మందులు వేసి కాళ్ళతో ఇట్లా నొప్పుకుంటూ ఉండాలి. ఏ నొప్పితో ఏడుస్తుందో కూడా అర్థం కాదు సార్. తనకి తెల్లారినట్టు ఊపుకుంటాం, అటు ఇటు తిప్పుకుంటూ ఉంటాం సార్. పొద్దున్న నుంచి రాత్రి 10 దాకా మందులు వేసుకుంటూనే ఉంటాం సార్. దయచేసి నా మనవరాలకి నా వైద్యం పెద్ద చేసుకొని సహాయం చేయమని కోరుకుంటున్నాం సార్. గవర్నమెంట్ కానీ ఎవరైనా పెద్దలు కానీ ఆర్థిక సహాయం చేయాలి సార్. ఆపరేషన్కి 2 లక్షలు అయింది సార్. దాంతో ఖర్చు మనం భరాయించలేము.